ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనము సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇక్కడ మనకు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు జనరల్గా మనకు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ టూ టైప్స్ కదా. హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్. ఇలా మనకు రెండు రకాలు ఉంటాయి. ఎందుకంటే ఇది మనం ఒరిజినల్ క్లాస్ కాదు మనం చెప్తున్నటువంటిది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇది మనం ఒరిజినల్ క్లాస్ కాదు మనం మాట్లాడుతుంది. ఒరిజినల్ క్లాస్ అనేటువంటిది అది చెప్పే విధానం అది వేరు. ఇప్పుడు మీకు ఏంటంటే ఎగ్జామినేషన్స్ దగ్గరలో ఉన్నాయి కదా, అన్నీ అది గేట్ కావచ్చు, సిఎస్ఆర్ నెట్ కావచ్చు, జామ్ కావచ్చు, సెట్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. మనం ఒరిజినల్ క్లాస్ లాగా ఇక్కడ మనం చెప్పలేము. ఓకే, మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మనం డైరెక్ట్గా సొల్యూషన్ ఇస్తున్నాం అన్నమాట. బట్ నేను ఏం చేస్తున్నానంటే ఆ ప్రీవియస్ ప్రాబ్లమ్స్కి నువ్వు సొల్యూషన్ ఇవ్వాలంటే కొద్దిగా మినిమం ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలి కదా అన్న ఉద్దేశంతో మీకు మినిమం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎవ్రీబడి కీప్ ఇన్ మైండ్. ఓకే, అయితే ఇక్కడ మనకు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీరు కాస్త గమనించుకుంటే నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్, నంబర్ ఆఫ్ అన్నోన్స్. ఈరోజు క్లాస్లో నేను ఏం డిస్కస్ చేస్తానంటే నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్, నంబర్ ఆఫ్ అన్నోన్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్, నంబర్ ఆఫ్ అన్నోన్స్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఆ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి ఎలాంటి ప్రశ్నలు మనకు అడిగే అవకాశాలు ఉంటాయి అనేది మీకు డిస్కస్ చేస్తున్నాను. అవును సార్, నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్, నంబర్ ఆఫ్ అన్నోన్స్ అంటే ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ x + y = 3, x - 2y = 4, 2x - y = 0, x + 3y = 0. ఇక్కడ మీరు గమనిస్తున్నారా, ఇక్కడ ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? మనకు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. అన్నోన్స్ అంటే వేరియబుల్స్, ఇక్కడ వేరియబుల్స్ అన్నమాట. అన్నోన్స్ అంటే వేరియబుల్స్. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి? మనకు 2 ఉన్నాయా? అట్లా 2 ఈక్వేషన్స్, 2 అన్నోన్సా? కాబట్టి నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్, నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఇచ్చినప్పుడు మనము సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలా అన్నదానికి ఇప్పుడు మనము ఒక మీకు ఎక్సలెంట్ షార్ట్ కట్స్ ఫార్ములా మీకు ఇస్తాం. ఇప్పుడు ఒకవేళ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇచ్చినాడు అనుకోండి. హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ చేయండి. డిటర్మినెంట్ వాల్యూ నాట్ 0 వచ్చింది అనుకోండి, ఎస్, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ ట్రివియల్ సొల్యూషన్స్. అంటే జనరల్గా దాని మీనింగ్ యూనిక్ సొల్యూషన్. ట్రివియల్ సొల్యూషన్ అంటే చూడండి, ఇప్పుడు ట్రివియల్ సొల్యూషన్ అంటే మీరు గమనించుకోండి, ట్రివియల్ సొల్యూషన్ అంటే మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు x - y = 0, x + y = 0. అప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ మనం ఎలా రాసుకుంటామమ్మా? y = x. సెకండ్ ఈక్వేషన్ కూడా మనం ఎలా రాసుకుంటామమ్మా? y = -x. ఇప్పుడు దీనికి గ్రాఫ్ ఇవ్వండి ప్లీజ్. డ్రా ది గ్రాఫ్ ఫర్ అబోవ్
2 లైన్స్. y ఈజ్ ఈక్వల్ టు x అంటే ఇదే కదా. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు -x అంటే ఈ లైన్ కదా. y ఈజ్ ఈక్వల్ టు x, y ఈజ్ ఈక్వల్ టు -x. అప్పుడు ఈ బోత్ లైన్స్ నీకు ఎక్కడ కోయిన్సిడెంట్ అయినాయి? ఆరిజిన్ దగ్గర కోయిన్సిడెంట్ అయినాయా? ఇదే ట్రివియల్ సొల్యూషన్ అంటే. ట్రివియల్ సొల్యూషన్ అంటే ఇది దాని మీనింగ్. బోత్ లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ ఆరిజిన్. ఆరిజిన్ దగ్గర కట్ అయిపోయినాయి రెండు. కాబట్టి అప్పుడు ఆరిజిన్ దగ్గర కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమిటి? ఆరిజిన్ ఒక సొల్యూషన్ అనమాట. ఇక్కడ ఈ చాప్టర్లో ఈ సబ్జెక్ట్లో ఈ ఆరిజిన్ ఏమని పిలుస్తామంటే ట్రివియల్ సొల్యూషన్గా పిలుస్తామన్నమాట. ఇది దాని కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ మనకు డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ నాట్ 0 వచ్చిందనుకోండి, మీకు అప్పుడు ట్రివియల్ సొల్యూషన్ అంటే యూనిక్ సొల్యూషన్. తర్వాత డిటర్మినెంట్ వాల్యూ నాట్ 0 వస్తే యూనిక్ సొల్యూషన్. ఒకవేళ డెట్ వాల్యూ 0 వస్తే ఎస్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, the system of equations అంటే ax is equal to 0 has non-trivial solutions. అంటే ఇది కూడా దాని మీనింగ్ ఏమిటంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్సే. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అని మనం చెప్తామన్నమాట. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ కిందకి వస్తుంది ఇది కూడా. నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్, నంబర్ ఆఫ్ అన్నోన్స్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు, నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ నంబర్ ఆఫ్ అన్నోన్స్ రెండు ఈక్వల్గా వచ్చినప్పుడు, ఓకే, హోమోజినియస్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు జస్ట్ మనము డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. డెట్ వాల్యూ నాట్ 0 వస్తే ట్రివియల్ సొల్యూషన్, డెట్ వాల్యూ 0 వస్తే నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే, రైట్. తర్వాత మీరు ఒకసారి గమనించండి. ఓకేనా? ఎస్, రైట్. ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు ఒకవేళ మనకి నాన్ హోమోజినియస్ ఈక్వేషన్స్ ఇస్తే అప్పుడు ఎలా చేయాలో మీరు కాస్త జాగ్రత్తగా చూడండి. సార్ మీరు ర్యాంకును బేస్ చేసుకొని వెళ్ళలేదా అంటే నేను ప్రస్తుతానికి వెళ్ళను. నాకు నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ నంబర్ ఆఫ్ అన్నోన్స్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు, ఇట్లా నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు నాకు ర్యాంకుతో ఏం అవసరం లేదు. రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ర్యాంకుతో మనకు పని లేదు. ఈ టెక్నిక్ని వాడుకుంటే సరిపోతుంది. నువ్వు నాన్ హోమోజినియస్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ సింపుల్గా ఏం చేస్తారంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ చేయండి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ నాట్ 0 వచ్చింది అనుకోండి, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. యూనిక్ సొల్యూషన్. ఒకవేళ నీకు డిటర్మినెంట్ వాల్యూ 0 వస్తే, డిటర్మినెంట్ వాల్యూ 0 వచ్చింది అనుకోండి, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ as either no solution or infinitely many solutions. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ డిటర్మినెంట్ వాల్యూ నీకు 0 వచ్చింది అనుకోండి, నీకు వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్. ఏంటి? ఎయిదర్ నో సొల్యూషన్ ఆర్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. చూడండి, ఇక్కడ నాన్ హోమోజినియస్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనకు డెట్ వాల్యూ 0 వస్తే నీకు నో సొల్యూషన్ అయినా పాసిబిలిటీ ఉంటుంది, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అయినా పాసిబిలిటీ ఉంటుంది. నో సొల్యూషన్ అంటే ఏంటి సార్ అంటే, నో సొల్యూషన్ అంటే మీరు గమనించుకోండి,
ఇప్పుడు నా దగ్గర ఇలా ఈ 2 లైన్స్ ఉన్నాయి, రెండు ఇవి ప్యారలల్ లైన్స్ కదా, ఇంటర్సెక్షన్ చేసుకోలేదు కాబట్టి నో సొల్యూషనే కదా. అండర్స్టాండ్, ఇంటర్సెక్షన్ చేసుకోలేదు చూడండి ఈ రెండు. యూనిక్ సొల్యూషన్ అంటే ఏమిటంటే మన దగ్గర ఉన్నటువంటి అన్ని లైన్లు ఒక దగ్గర కట్ చేసుకుంటే ఇది యూనిక్ సొల్యూషన్ అనమాట. ఇది యూనిక్ సొల్యూషన్. ఇది నో సొల్యూషన్, ఎందుకంటే నీకు లైన్స్ టచ్ చేసుకోలేదు. ఎప్పుడైతే నువ్వు లైన్స్, నీ దగ్గర ఉన్న లైన్స్ ఇంటర్సెక్షన్ జరగలేదో అప్పుడు నీకు సొల్యూషన్ పాసిబిలిటీ లేదు. ఇది కూడా అంతే చూడండి. ఇక్కడ కూడా ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ గమనిస్తున్నారా? ఇది కూడా నో సొల్యూషనే. ఎందుకు? ఇది చూడండి, ఇక్కడ మనకు L1 అనే లైను, ఇది L2 అనే లైను, L3 అనే లైన్ చూడండి. ఇక్కడ ఇప్పుడు L2 L1 ఇక్కడ కట్ చేసుకుంటున్నాయి. ఇక్కడ ఈ పాయింట్ L1ను L2ని సాటిస్ఫై చేపిస్తుంది, కానీ L3ని సాటిస్ఫై చేయించదు. ఇప్పుడు ఈ పాయింట్ గమనించుకో. ఈ పాయింట్ L3ని L1ని సాటిస్ఫై చేపిస్తుంది, కానీ L2ని సాటిస్ఫై చేయించదు. కాబట్టి ఇది ఏం రిప్రజెంటేషన్ చేస్తుంది చూడండి. ఇక్కడ ఏం సాటిస్ఫై చేపిస్తుంది, ఇక్కడ మనకు ఏమి రిప్రజెంటేషన్ చేస్తుంది? ఇది కూడా మనకు నో సొల్యూషనే రిప్రజెంటేషన్ చేస్తుంది. నో సొల్యూషన్ అంటే అర్థం ఏమిటంటే, నీ దగ్గర ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి మొత్తం మూడింటికి కామన్గా సొల్యూషన్ పాసిబిలిటీ ఉండదు. కాబట్టి ఇది నో సొల్యూషనే. ఇది కూడా నో సొల్యూషనే. గ్రాఫికల్గా ఇలా ఉంటాయి. అమలాపురము, పెద్దాపురం మధ్య గోదావరి అంటారు చూడండి, అది పరిస్థితి. తర్వాత ఇట్ ఈజ్ ఆల్సో రిప్రజెంట్ నో సొల్యూషన్. ఇట్ ఈజ్ ఆల్సో రిప్రజెంట్ నో సొల్యూషన్. ఇంకా అక్కడ అసలు ఇది ఎక్కడ పడితే అట్లా వెళ్ళిపోతున్నాయి. అంటే దీనికి కన్సిస్టెన్సీ లేదు కదా. కాబట్టి అందుకే వీటికి మనం ఇన్కన్సిస్టెంట్ అని పిలుస్తాం. ఇన్కన్సిస్టెంట్ అని పిలుస్తాం అన్నమాట వీటికి. నో సొల్యూషన్ అంటే అర్థం ఏమిటి? ఇన్కన్సిస్టెంటే కదా, దానికి కన్సిస్టెన్సీ లేదు కదా. అట్లా ఓకే. అలాగే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే ఏమిటో దాని అర్థం మీరు గమనించుకోండి. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే ఏమిటంటే, ఎస్, అట్లీస్ట్ 2 లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్. అట్లీస్ట్ 2 లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్. అట్లీస్ట్ 2 లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్. అట్లా అయిందనుకోండి, అప్పుడు నీకు ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఆటోమేటిక్గా పాసిబిలిటీ అవుతుంది. ఇది ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్కి నో సొల్యూషన్స్కి మధ్య ఉన్న తేడా. ప్రతిదానికి మనం గ్రాఫ్లకు ఇవ్వలేం కదా. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాము? ఏ అనే మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ చేయండి. డిటర్మినెంట్ చేసిన వెంటనే నీకు ఒక ఇండికేషన్ వచ్చేస్తుంది. ఏమని ఇండికేషన్ వస్తుంది? ఆ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి నో సొల్యూషన్ అయినా పాసిబిలిటీ ఉంటుంది, లేదా ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అయినా పాసిబిలిటీ ఉంటుంది. మరి కరెక్ట్ ఆన్సర్ ఎవరు సార్? కరెక్ట్ ఆన్సర్ కావాలంటే మీరు వినాల. ఇది డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ 0 వస్తే ద ఇండికేషన్ ఈస్ గోయింగ్ ఆన్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ ఎయిదర్ నో సొల్యూషన్ ఆర్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. మరి కరెక్ట్ ఆన్సర్ కావాలంటే మనం ఏం చేయాలంటే డెల్టా కనుక్కోవాలి. డెల్టా అంటే ఇది ఏమన్నా మ్యాథమెటికల్ కాన్సెప్టా? ఒక బండ గుర్తు, ఒక గుడ్డి గుర్తు అంతే డెల్టా. ఇదేమి మ్యాథమెటికల్ రూల్స్ లేవు దీనికి. నువ్వు ఒరిజినల్ కాలేజ్ ప్రొసీజర్ చేసినా, ఈ గుడ్డు గుర్తు ప్రకారం చేసినా నీకు ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు డెల్టా అంటే ఏంది సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డెల్టా అంటే ఏంటంటే, ఇప్పుడు 2x + y + z = 6, x - y + z = 3, 2x + 2y - z = 7 ఇలా ఉంటుంది. ఇక నేను డెల్టా అంటే ఏం చెప్తున్నానంటే, జనరల్గా ఇక్కడ ఎక్స్ టర్మ్స్ కొట్టేసుకో. ఏమన్నా రూల్ ఉందంటే రూల్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు నీకు ఇట్లా 3 ఈక్వేషన్స్ ఇస్తాడు. 3 ఈక్వేషన్స్ ఇచ్చి దీనికి నో సొల్యూషన్స్ ఉంటుందా, నో సొల్యూషనా, యూనిక్ సొల్యూషనా, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్సా, ట్రివియల్ సొల్యూషనా అని క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? డిటర్మినెంట్ చేసావు, డిటర్మినెంట్ 0 వచ్చింది. అప్పుడు నో సొల్యూషన్ కాదు, ట్రివియల్ సొల్యూషన్ కూడా కాదు. అప్పుడు నీకు ఆన్సర్
డిటర్మినెంట్ 0 వచ్చింది అనుకోండి, యూనిక్ సొల్యూషన్ కాదు. కాబట్టి నీ ఆన్సర్ నో సొల్యూషన్ అయినా అయి ఉండాలా, లేదా ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అయినా అయి ఉండాలా. ఏదో ఒకటి నీ ఆన్సర్. మిగతా 2 రాంగ్, నీకు ఇంకో 2 ఆన్సర్లు పెండింగ్లో ఉన్నాయి. అప్పుడు నువ్వు ఏం చేయాలో చూడండి, డెల్టా చేయాల. జనరల్గా ఇక్కడ ఎక్స్ టర్మ్స్ను రిమూవ్ చేయి. అప్పుడు చూడండి, ఇక్కడ మనకు y కోఎఫిషియంట్ 1, z కోఎఫిషియంట్ 1 6, y కోఎఫిషియంట్ -1, z కోఎఫిషియంట్ 1 3, ఇక్కడ y కోఎఫిషియంట్ +2, z కోఎఫిషియంట్ -1 7. ఇది డెల్టా. ఈ డెల్టా వాల్యూ ఒకవేళ నీకు నాట్ 0 వచ్చింది అనుకోండి, నో సొల్యూషన్. డెల్టా వాల్యూ నీకు 0 వచ్చింది అనుకోండి, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ పాసిబిలిటీ ఉంటాయి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ 0 వచ్చింది అనుకోండి, వెంటనే డెల్టాని క్యాలిక్యులేట్ చేయాలా. డెల్టాని ఎట్లా తీసుకోవాలంటే, ఇన్ జనరల్ ఎక్స్ టర్మ్స్ను రిమూవ్ చేయండి. అట్లా నీకు డిటర్మినెంట్ వాల్యూ నాట్ 0 వచ్చింది అనుకోండి, నో సొల్యూషన్. డిటర్మినెంట్ వాల్యూ 0 వచ్చింది అనుకోండి, నీకు ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఇది కేవలము ఒక బ్లైండ్ మెథడ్. ఇట్ ఈస్ ఏ ఓన్లీ బ్లైండ్ మెథడ్. దీనికి మ్యాథమెటికల్ రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఏమీ లేవు. ఓకేనా? ఇది డెల్టా అంటే. ఓకేనా? రైట్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడ మనకు ఇఫ్ డెల్టా వాల్యూ 0 వచ్చిందనుకోండి, అప్పుడు ఇమ్మీడియట్గా మనము డెల్టాను క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా వాల్యూ నాట్ 0 వచ్చిందనుకోండి, నో సొల్యూషను. డెల్టా వాల్యూ నీకు 0 వచ్చిందనుకోండి, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇది నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్, నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మీరు చేయవలసింది. నేను మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, మనం ఒరిజినల్ క్లాసులో ఏమైతే మనం చెప్పుకుంటూ వచ్చింటామో అంత చెప్పలేకపోయినా కనీసం దాంట్లో నీకు ఒక 40% అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, ఒక 40% అన్న మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. కనీసం దాంట్లో ఒక 40% ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. 100% నేను ఒరిజినల్ క్లాసులో చెప్పినట్లు ఇక్కడ చెప్పలేకపోయినా ఇంకేం మీకు అభ్యంతరం లేదు. అక్కడ ఒరిజినల్ క్లాసులో గ్రాఫులు ఇవన్నీ ఉంటాయి, ర్యాంక్ సిస్టము, రకరకాల మెథడ్స్ విధానం ఉంటుంది, చెప్పే విధానం. బట్ క్వశ్చన్ చేసే విధానం ఎగ్జామినేషన్లో ఈ టెక్నికే వాడుకుంటాం. కాబట్టి మీకు ఇంతవరకే మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఎగ్జామ్లో క్వశ్చన్ చేసేటట్లు మీకు చెప్తున్నాను. చూడండి, దీని మీద మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చాడనుకోండి, మనము ఆటోమేటిక్గా ఎలా చేయొచ్చు ఏమనేటువంటిది ఒక ప్రాబ్లమ్స్ మీరు బాగా గమనించుకోండి. చాలా చక్కటి ప్రాబ్లం చూడండి. ఇది ఒక ప్రాబ్లం చెప్తాను. లెట్ m ఈక్వల్స్ టు ఆల్ఫా 1 1 1 బీటా 1 1 1 గామా అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. ఆల్ఫా బీటా గామా వీటి యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే దాని వాల్యూ 1. అండ్ x ఈక్వల్స్ టు x1 x2 x3. ఇట్ ఈస్ బిలాంగ్ టు R క్యూబ్. ఓకేనా? has infinitely many solutions. Infinitely many solutions if mx equals to 0, then the trace of the matrix, then the trace of the matrix m, then the trace of the matrix m ఎంత అంటున్నాడు అంటే, నీకు ఇక్కడ ఇచ్చినటువంటి సిస్టమ్ మీరు బాగా చూసుకోవాలి. ఇది హోమోజీనియస్ ఇచ్చాడా, నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఇచ్చినాడా అనేది మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. అది సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, హోమోజీనియస్ సిస్టమా నాన్ హోమోజీనియస్ సిస్టమ్ అనేది మనం గమనించుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంది, హోమోజీనియస్ సిస్టమ్ ఇచ్చినాడు.
ఇంక వెంటనే నీ ఆలోచన అంతా హోమోజీనియస్ సిస్టమ్ మీదనే ఉండాలి ఆలోచన. ఇంక నువ్వు ఆలోచన మార్చుకోకూడదు. తర్వాత మళ్ళీ వాడు ఏం చెప్తున్నాడు, ఈ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కు ఎన్ని ఉన్నాయంటే సొల్యూషన్లు, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి అంటున్నాడు. ఒక్కసారి పైకి వెళ్ళండి. హోమోజీనియస్ సిస్టమ్ ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీ నోట్స్లో ఉంటుంది. హోమోజీనియస్ సిస్టమ్ ఇచ్చినప్పుడు దానికి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి అంటే దానికి కారణం ఏమిటి, డిటర్మినెంట్ ఆఫ్ m = ఖచ్చితంగా నీకు 0 ఉంటుంది కదా. అయిపోయి నీకు ఆన్సర్ వచ్చేసా. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అని చెప్తున్నాడు కాబట్టి హోమోజీనియస్ ఈక్వేషన్స్కి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటి తెలుసా, దానికి డిటర్మినెంట్ నీకు 0 వచ్చేస్తుంది. అప్పుడు వెంటనే డిటర్మినెంట్ అన్నప్పుడు చూడండి, ఇక్కడ ఆల్ఫా 1 1 1 బీటా 1 1 1 గామా ఈక్వల్స్ టు మనం ఏం రాస్తాం చూడండి, మనకు 0 కదా రాసేది. అప్పుడు డిటర్మినెంట్ చేస్తే ప్లస్ మైనస్ ప్లస్ కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా పక్కన -1 ఇంటూ గామా -1 ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ బీటా దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే ఆల్ఫా బీటా గామా, తర్వాత మైనస్ ఆల్ఫా మైనస్ గామా ప్లస్ 1 అగైన్ ప్లస్ 1 మైనస్ బీటా దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో ఆల్ఫా బీటా గామా దీని వాల్యూ ఆల్రెడీ గివన్. ఆల్ఫా బీటా గామా దీని వాల్యూ ఎంత ఇచ్చినాడు, 1 ఇచ్చినటువంటి గివన్. ఇట్ ఈస్ గివన్. ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఇక్కడ 1, ఇక్కడ ప్లస్ 1 ఈక్వల్స్ టు ఈ మైనస్ ఆల్ఫా అటు సైడ్ వెళ్ళిపోతుంది, ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఏం తెలియజేస్తుందో ఒకసారి మ్యాట్రిక్స్లోకి ఎంటర్ కండి. ఇప్పుడు ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎంతో చెప్పండి. ఇక్కడ ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కదా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఏం తెలియజేస్తుందంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ట్రేసే కదా మనకు వచ్చేది. కాబట్టి ట్రేస్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇంకొక ప్రాబ్లం చెప్పేసి ఇక్కడితో క్లోజ్ చేసేస్తాను. ఇంకా ఈ విధంగా వాడు ఏది అడిగినా మీరు చేసుకునే ఫెసిలిటీ మీకు ఇచ్చాను. ఇంకా మీరు ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. తర్వాత జస్ట్ షార్ట్ కట్స్ ఇచ్చండి ఇక్కడ మనకు. రైట్. ప్రాబ్లం. Consider the system of linear equations. System of linear equations. System of linear equations. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాడు x plus 2y minus 3z equals to a, 2x plus 3y plus 3z equals to b, 5x plus 9y minus 6z equals to c. Consistent. Then the relation between A, B, C, then the relation between A, B, C. యాక్చువల్లీ మీకు మంచి షార్ట్ కట్స్ ఫార్ములా మీకు అందిస్తాను. జనరల్గా మనము కాలేజీలో ఎలా చెప్తామో చెప్పండి. జనరల్గా కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్ అంటే మనము జనరల్గా ఏం చెప్తామంటే చూడండి, ఇక్కడ మీరు గమనించుకోండి. కన్సిస్టెంట్ అన్నప్పుడు ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ 2 ఈక్వల్గా ఉంటాయి.
అప్పుడు ఇన్కన్సిస్టెంట్ అంటే ఏమైపోతుంది చెప్పండి. ఇంకా ఇన్కన్సిస్టెంట్ అంటే రెండు నాట్ ఈక్వల్గా ఉంటాయి కదా. ఇది కాలేజ్ ప్రొసీజర్. కాబట్టి నువ్వు ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకు, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంకు రెండు ఈక్వల్ అనుకొని చేయాల్సింది వస్తుంది. ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే షార్ట్ కట్స్ చెప్పేస్తున్నాను. ఎక్సలెంట్ షార్ట్ కట్స్ చెప్తా చూడండి. ఇక్కడ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ షార్ట్ కట్స్ ఫార్ములా ఏమిటంటే, జస్ట్ మనం ఏం చేస్తామంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. ఓకే, ఇట్లా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఇక్కడ ఏబిసి అని ఇస్తున్నాడు కదా ఇక్కడ. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా మీకు ఏం చెప్పినాను, ఎక్స్ టర్మ్స్ని మీరు రిమూవ్ చేయండి. ఇదేమైనా మ్యాథమెటికల్ రూల్ కాదు. ఒరిజినల్గా నువ్వు ఎలా చేయాలా అద్దు అక్కడ చూసుకో. ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకు, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంకు రెండు ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి నీకు ఏం చేస్తాడు ఇక్కడ 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 ఈ బి ప్లేస్లో మనకి ఏమి ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ ఏబిసి ఇక్కడ ఇస్తున్నాడు కదా. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఎప్పుడు ఈ షార్ట్ కట్స్ ఫార్ములా ఉపయోగిస్తామంటే చూడండి. ఇక్కడ ఇక్కడ మీరు గమనించుకోండి. ఇక్కడ ఇక్కడ ఈ కాన్స్టెంట్స్ ఇచ్చినాడు కదా. ఇక్కడ ఏబిసి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ కదా, ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి. ఇక్కడ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్లో ఇట్లా ఈ కాన్స్టెంట్ ఇచ్చినప్పుడు ఏబిసి ఇచ్చినప్పుడు ఈ మెథడ్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, జనరల్గా అయితే మనం చేయవలసిన మెథడ్ కూడా మీకు ఇది ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ బి, ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు మనకు ఈక్వల్ చేసుకొని చేయాలా. ఇది ఒరిజినల్ మెథడ్. ఇప్పుడు అవసరం లేదు దీనికి. ఈ ప్రాబ్లంకు ఇలా ఇచ్చినాడు అనుకోండి, ఈ విధంగా ప్రాబ్లం అడిగినట్టు ఇక్కడ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ప్లేస్లో ఇలా వచ్చింది. ఇలా వచ్చిందంటే మన షార్ట్ కట్స్ని వాడేసేయి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 చేసేసేయి. అప్పుడు ఏమైపోతుంది మీరు చూడండి. ఇక్కడ డెల్టా అంటే ఇక్కడ ఎంత అవుతుంది చూడండి మనకు 2 - 3a, 2 - 3a. తర్వాత 3b, 3b. తర్వాత 9 - 6, 9 - 6c ఈక్వల్స్ టు 0. ఇంకా మీరు దీనికి డిటర్మినెంట్ చేయండి, మీకు ఆన్సర్ ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? అప్పుడు దీనికి డిటర్మినెంట్ చేస్తే ఇంక నీకు ఎలాగో చిన్నపిల్లలు కాదు కదా మీరు. ఓకే, దీనికి డిటర్మినెంట్ చేస్తే నీకు ఇలా వస్తుంది. -45a - 15b + 15c ఈక్వల్స్ టు 0 వస్తుంది. తర్వాత మనము -15తో డివైడ్ చేయి. డివైడ్ బై -15 ఆన్ బోత్ సైడ్. అప్పుడు నీకు ఎంత అవుతుందంటే ఇది 3a + b. ఇక్కడ ఇది పాజిటివ్ అయిపోతుంది, ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ వచ్చేస్తుంది. -c ఈక్వల్స్ టు 0. ఇది రిలేషన్ అనమాట. ఏబిసిల మధ్య రిలేషను ఈ విధంగా ఉంటుంది. 3a + b - c ఈక్వల్ టు 0. చూసారా, మీకు మ్యాట్రిక్స్ రాసి ఆ ఎక్లాన్ ఫాము అదంతా ఏం పని లేదు. డైరెక్ట్గా డిటర్మినెంట్తోనే నువ్వు ఈజీగా సాల్వ్ చేయగలుగుతావు. ఇలాంటివి చాలాసార్లు అడిగాడు కూడా. గేటు రకరకాల ఎంట్రన్స్లలో అడిగినాడు. ఓకే, ఈ ట్రిక్స్ని మీరు ఉపయోగిస్తే వస్తుందన్నమాట. రేపు తర్వాత క్లాసులో నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్, నంబర్ ఆఫ్ అన్నోన్స్ మనకు ఒకవేళ నాట్ ఈక్వల్గా ఉంటే, నాట్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేటువంటిది రేపటి క్లాసులో మనము డిస్కస్ చేద్దాం అన్నమాట. ఓకే, తర్వాత మళ్ళీ రియల్ అనాలిసిస్లోకి వెళ్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.